ఓకే, స్ట్రింగ్స్లో స్ట్రింగ్ డిక్లరేషన్ ఆర్ సింటాక్స్. ఓకే, ఒక స్ట్రింగ్ని డిక్లేర్ చేయాలంటే స్ట్రింగ్ కూడా ఒక వేరియబుల్ కాబట్టి లెట్ కాన్స్ట్ వార్తో డిక్లేర్ చేస్తాం. మనం ఇప్పుడు లెట్ నేమ్ అనుకో, ఒక నేమ్ని డబల్ కొటేషన్స్లో కానీ లేకుంటే సింగిల్ కొటేషన్స్లో కానీ డిక్లరేషన్ చేస్తాం. అంటే డబల్ స్ట్రింగ్ వాల్యూ అనేది డబల్ కోట్స్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ ఉంటుంది. అంటే నాగరాజ్ కానీ ఇలా సింగిల్ కొటేషన్లో నాగా కానీ. ఓకే, సెమీకోలన్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఓకే, డబల్ కొటేషన్లో ఇచ్చిన సింగిల్ కొటేషన్లో ఇచ్చిన ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, దీన్ని డిక్లరేషన్ కానీ సింటాక్స్ కానీ అంటాం. స్ట్రింగ్ అనగానే మేబీ స్ట్రింగ్ ఎంటీ కూడా ఉండొచ్చు. మేబీ ఇట్లా ఎంటీ కూడా ఉండొచ్చు, ఎంటీ ఇలా కూడా ఉండొచ్చు, సింగిల్ కొటేషన్ కానీ డబుల్ కొటేషన్ కానీ. ఎంటీ ఇఫ్ స్టేట్మెంట్లో పెడితే అది ఫాల్స్ అవుతుంది. ఏదైనా వాల్యూ ఉంటే అది ఇఫ్ స్టేట్మెంట్లో పెడితే అది ట్రూ అవుతుంది. ఓకే, ఇది స్ట్రింగ్ డిక్లరేషన్ సింటాక్స్ వాల్యూ. కానీ ఇక్కడ కాన్స్ట్ ఉండొచ్చు, అది వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్ టైప్, అది ముందు చెప్పుకున్నట్టు. ఇది మాత్రం స్ట్రింగ్ సింటాక్స్ డిక్లరేషన్. ఓకే, డబుల్ కొటేషన్లో కానీ సింగిల్ కొటేషన్లో కానీ ఉంటుంది. హౌ టు ఇనిషియలైజ్ వాల్యూ అంటే ఇక్కడ ఆల్రెడీ మనం వాల్యూ ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఒకవేళ ముందు ఓన్లీ వేరియబుల్ డిక్లేర్ చేసుకొని మళ్ళీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా అయినా ఇవ్వచ్చు. ఇనిషియలైజింగ్ వాల్యూ ఆర్ ఓవర్ రైడింగ్ ఎగ్జిస్టింగ్ వాల్యూ. సో ఇక్కడ అదర్ నేమ్లో నాగా ఉంది, అదర్ నేమ్లో వేరే వాల్యూ ఇచ్చుకోవాలనుకున్నాం అనుకో, సేమ్ అదర్ నేమ్ అసైన్ ఆపరేటర్, సమ్ న్యూ నేమ్. దీని లోపల స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఉండొచ్చు, 1 2 3లో ఏదన్నా స్ట్రింగ్ లోపల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూ చూస్తే కన్సోల్ లాగా అదర్ నేమ్, ఇక్కడ నాగా అని ముందు వాల్యూ ఇచ్చున్నాం, దాన్ని మళ్ళీ మార్చి ఇంకొక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాం. చూస్తే సో ఇది డిక్లరేషన్, ఇనిషియలైజింగ్. యాక్సెసింగ్ వాల్యూ అంటే ఏం లేదు, డైరెక్ట్ వేరియబుల్ని యూజ్ చేస్తే యాక్సెస్ చేయొచ్చు. యాక్సెసింగ్ nth క్యారెక్టర్. సో ఇక్కడ ఎస్ అనేది 0 క్యారెక్టర్, ఓ అనేది 1, ఎం అనేది 2, ఈ అనేది 3, స్పేస్ అనేది 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇలా. ఇప్పుడు ఇక్కడ నాగా అని ఉంటే N0, A1, Z2, A3. ఓకే, నేను ఇండెక్స్ చెప్తున్నా. ఇప్పుడు చూస్తే అదర్ నేమ్లో ఇది తీసే కాసేపు. అదర్ నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోవాలంటే 0 N. ఓకే, థర్డ్ క్యారెక్టర్ తీసుకోవాలంటే థర్డ్ అంటే ఇండెక్స్ 3 అంటే 4th క్యారెక్టర్. ఓకే, సపోజ్ లెంత్ కన్నా ఎక్కువ క్యారెక్టర్ తీసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఏం రాట్లా, అన్డిఫైన్డ్ వస్తుంది. ఓకే, అన్డిఫైన్డ్ అంటే అక్కడ ఏం వాల్యూ డిఫైన్ చేయలేదు అని. సో ఇది యాక్సెసింగ్ వాల్యూ, యాక్సెసింగ్ nth క్యారెక్టర్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ లెంత్, ఇది అదర్ నేమ్ అని ఉంది, మేబీ బిగ్ స్ట్రింగ్ ఉండొచ్చు. దాని లెంత్ కనుక్కోవాలంటే
మనకు స్ట్రింగ్కి కొన్ని డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ LENTH అని ఇస్తే మనకు లెంత్ వచ్చేస్తుంది. ఇది 20 క్యారెక్టర్స్. సో మనకు 0 నుంచి ఉంటుంది, కానీ ఇది 0 నుంచి 19 వరకు ఉంటుంది. కాకపోతే ఇది డైరెక్ట్ కౌంట్ ఇచ్చేస్తుంది, ఇండెక్స్ కాదు, ఇది కౌంట్, స్ట్రింగ్ కౌంట్. సపోజ్ ఇప్పుడు నీకు నాగా అంటే 4 క్యారెక్టర్స్ కదా, 4 వచ్చేస్తుంది. ఇండెక్స్ కౌంట్ కాదు, నార్మల్ కౌంట్ ఓన్లీ 1 2 3 4 కైండ్ ఆఫ్. సో యాక్సెసింగ్ వాల్యూ nth క్యారెక్టర్ లెంత్ కనుక్కో. లెంత్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్, సపోజ్ మనము ఫర్ లూప్తో అరేని అది చెప్తాను. లూప్ ఆన్ స్ట్రింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలనుకో ఎలా చేస్తాం, లైక్ మేబీ ఇది చాలా ఉండొచ్చు. మనం ప్రతి ఒక్కసారి if other name of 0, సపోజ్ దీంట్లో వోవెల్స్ ఎన్ని ఉన్నాయి అనుకున్నాం. వోవెల్స్ అంటే ఏ కామా ఐ ఈ ఐ ఓ యు. సో దీంట్లో ఎన్ని ఉన్నాయంటే మనము ఆదర్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏనా ఆర్ఆర్ అదర్ నేమ్ ఆఫ్ అంటే అవన్నీ వదిలే, ఈ మాత్రమే ఉందో లేదో అనుకుందాం. కండిషన్ రాసేటప్పుడు టైం ఎక్కుతుంది. అదర్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఈఆర్ నాట్. సో ఇలా 0 ఇండెక్స్, ఇంకొకటి అదర్ నేమ్ ఆఫ్ 1 అంటే నెక్స్ట్ క్యారెక్టర్ ఏ జీ. ఇట్లా ట్రావర్సల్ చేయాలంటే, ట్రావర్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి లూప్ చేయాలంటే దానికి మనకి లూప్ ఆన్ స్ట్రింగ్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈ స్ట్రింగ్ ఎంతదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మనము స్పెసిఫిక్ nth క్యారెక్టర్ అంటే ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ అనే కాకుండా ప్రతి క్యారెక్టర్ని లూప్ చేసేటప్పుడే మనకు ఓవెల్స్ ఉన్నాయా లేకుంటే ఏదైనా స్పెసిఫిక్ యూస్ కేసెస్కి తెలుస్తుంది. దానికోసం ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ లెంత్ తెలుసుగా. లెట్ ఒక స్ట్రింగ్నే పెట్టుకుంటాను కన్ఫ్యూజ్ లేకుండా. ఓకే, నేమ్ అని పెట్టుకుందాం. ఈ నేమ్లో ఏ అనేది ఉందా లేదా, ఎన్ని ఏలు ఉన్నాయి, ఎన్ని బీలు ఉన్నాయి, ఎన్ని సీలు ఉన్నాయి, ఏ పొజిషన్ ఎక్కడ ఉంది, ఈ లెటర్లో ఏ పొజిషన్లో ఉంది. అంటే ఇక్కడ చూస్తే ఏ సెకండ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో ఉంది. ఇట్లాంటి యూస్ కేసెస్ ఉంటాయి. వాటిల్లో మనం ఇది ట్రావర్సల్ చేయాలి. ట్రావర్సల్, లూప్ ఏదన్నా ఒకటే. సో ఫస్ట్ లెంత్ కనుక్కుందాం. LENGTH ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసా, నేమ్ డాట్ లెంత్. ఈ లెంత్లో ఏముంటుంది, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు నేను లాక్ చేసి చూపిస్తాను వాల్యూ లెంత్ లోపల ఏముందో. కన్సోల్ లాగ్ LENGTH. సో 10. సో ఇది 10 క్యారెక్టర్. సో దీన్ని లూప్ చేస్తాం. ఫర్ let I is equal to 0, I less than length, I plus plus. ఇక్కడ console.log I ఈ లెంత్ తీసేస్తున్నా. సో ఈ లూప్ 0 నుంచి ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు ప్రింట్ అవుతుంది. అంటే 0 నుంచి 9 వరకు. ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి కాన్సోల్ స్పెల్లింగ్ రాంగ్. ఇక్కడ ఏదైనా నాట్ డిఫైన్డ్ అంటే కాన్సోల్ అనేది బ్రౌజర్ డిఫాల్ట్గా ఇస్తుంది. మనం స్పెల్ మిస్టేక్ చేసాం కాబట్టి కాన్సోల్ తెలీదు అని వస్తుంది. సపోజ్ ఇది సమ్ వేరియబుల్ ఏదైనా ఉండాలిగా. సో ఇప్పుడు చూస్తే ఫస్ట్ లూప్లో 0, సెకండ్ లూప్లో 1, థర్డ్ 2 3 4 5 9 10 అయినప్పుడు ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది మనం జస్ట్ లూపింగ్ వేరియబుల్.
మనకు స్పెసిఫిక్ వేరియబుల్ కావాలంటే లెట్ nth క్యారెక్టర్ కావాలంటే ఏం చేయాలి, నేమ్ ఆఫ్ ఐ ప్లేస్లో 0 1 2 3 4 5 6 7 0 నుంచి 9 వరకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఐ వాల్యూ console.log, ఇక్కడ క్యారెక్టర్ వాల్యూ ఆర్ nth క్యారెక్టర్ వాల్యూ. ఇప్పుడు చూస్తే చూడండి, ఇండెక్స్ 0 n, ఇండెక్స్ 1 a. ఓకే, ఇండెక్స్ 2 z. ఓకే, ఇండెక్స్ 3 a m కైండ్ ఆఫ్. ఓకే, ఇది జస్ట్ స్టాటిక్ వేరియబుల్, రెఫరెన్స్ కోసం అయ్యేది nth క్యారెక్టర్ అది తీసేయచ్చు. చూడు, 0లో n, 1లో a, 2లో z, 3లో a, ఇలా దీన్ని లూప్ చేయొచ్చు. సపోజ్ యూనో ఏలు ఎన్ని ఉన్నాయో కనుక్కోవాలనుకో, ఏ కౌంట్ అనే ఒక వేరియబుల్ ఇనిషియల్లీ 0 అనుకుంటాం. ఓకే, ఇక్కడ ఫర్ లూప్లో కాన్సోల్ లాగా ఏం అవసరం లేదు, జస్ట్ ఇఫ్ nth క్యార్ ఈక్వల్ టు ఏ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందిగా, ఏ కౌంట్ని ఈక్వల్ టు ఏ కౌంట్ ప్లస్ 1 అంటే ఏ కౌంట్ 0 కదా, 0 ప్లస్ 1, మళ్ళీ ఏ అయినప్పుడు 1 ప్లస్ 1, మళ్ళీ ఏ అయినప్పుడు 2 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. మనం ఏమి కాన్సోల్ లాగా చేయలేదు. ఈ ఫర్ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఏ కౌంట్ అయి ఉంటుంది. సో కాన్సోల్ లాగ్ ఏ కౌంట్ అని చూస్తే మనకి ఎన్ని ఏలు ఉన్నాయి అది వస్తుంది 2. ఓకే, సపోజ్ నీకు n కౌంట్గా ఇంకా 2 ఏలు పెట్టాను అనుకో, 4 వస్తాయి. ఓకే, మేబీ n కౌంట్ కావాలనుకో, ఇక్కడ కండిషన్లో n అని పెడతాం. మేబీ ఇది కూడా బిట్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ ఇన్ ద కోడ్. నువ్వు కోడ్లో చేంజ్ చేయాలనుకో అంటున్నావు, ఎక్కడ కూడా ఏమో క్యార్ టు కౌంట్, ఏ క్యారెక్టర్ని కౌంట్ చేయాలనుకుంటున్నావు, ఇక్కడ ఏ అని ఇచ్చావు అనుకో, ఇక్కడ ఈ క్యార్ కౌంట్ని ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడేనా 0. ఓకే, ఇక్కడ ఏ అని ఇచ్చాను అనుకో 4. ఓకే, సో ఇలాంటి యూస్ కేసులు ఉంటాయి. మేబీ యూనో పేర్లో ఎన్ ఉండే వాళ్ళని సపరేట్ చేద్దాం, ఏ ఉన్న వాళ్ళని సపరేట్ చేద్దాం, ఇట్లాంటి యూస్ కేసెస్లో ఇది యూజ్ అవుతుంది. 2 స్ట్రింగ్స్ ఉన్నాయనుకో, ఈ టాపిక్ ఓకే క్లియర్ చేస్తున్నా. సో 2 స్ట్రింగ్స్ ఉన్నాయి, ఈ 2 స్ట్రింగ్స్ని కలపాలనుకున్నాం అనుకో, దీన్నే యాడింగ్ 2 స్ట్రింగ్స్, దీన్ని మనం ఏమంటామంటే కన్కాటినేషన్. ఓకే, సింపుల్. లెట్ కన్కాటినేషన్ అంటే ఏం లేదు, ప్లస్ యాడ్ చేయాలంతే. ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్, దీన్ని కన్కాటినేషన్ అంటారు. సో ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, లెట్ ఫుల్ నేమ్. దానికి ఫస్ట్ నేమ్ ప్లస్ console.log full name.
ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని స్ట్రింగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ 2. ఓకే, ఎన్ని వేరియబుల్ స్ట్రింగ్స్ అయినా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఓన్లీ ఫస్ట్ నేమ్ అని ఇస్తే ఫుల్ నేమ్లో నాగా అనే వాల్యూ ఉంటుంది. ఓకే, ప్లస్ అనేది క్యాన్కాటనేషన్గా వాడతాం. లూప్, క్యాన్కాటనేషన్, స్లైస్ అంటే ఈ స్ట్రింగ్లో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ని స్లైస్ అంటే కట్ చేయాలనుకున్నాం, లేకుంటే లాస్ట్ 2 క్యారెక్టర్ని కట్ చేయాలనుకున్నాం. సపోజ్ ఒక నేమ్లో నువ్వు జస్ట్ 2 క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటావు. సో అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఫస్ట్ నేమ్ డాట్ స్లైస్. ఈ స్లైస్ ఏం చేస్తున్నావు, 0 to 1 అనుకో, అంటే n నుంచి 1 ముందు వరకు కట్ అవుతుంది. అంటే ఏముంటుంది, n. ఓకే, కట్ 2 ఇచ్చావనుకో, 0th ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ కట్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ కట్ అవ్వదు. ఓకే, 3 అని ఇస్తే 0 1 2 అంటే NAZ. మేబీ 2 3 అని ఇస్తే ఏమొస్తుంది, C. దీన్ని స్లైస్ అంటారు. స్ప్లిట్ అంటే నాగరాజ్ అని ఉందనుకో, జీని తీసేసి ముందుది వెనకల్ది సపరేట్ చేయాలనుకో, అప్పుడు స్ప్లిట్ అని వాడతాం. స్ప్లిట్ ఏ వాల్యూతో సపరేట్ చేయాలి, సపోజ్ జీతో సపరేట్ చేసామనుకో, NARAZ అని వస్తుంది, అర్రేలో వస్తుంది. గుర్తుపెట్టుకో, స్ప్లిట్ ఈజ్ కమ్స్ అర్రే అవుట్పుట్, నాట్ ఏ స్ట్రింగ్ అవుట్పుట్. ఓకే, NARAZ. ఇప్పుడు ఏ ఇస్తే NCRC వస్తుంది. సో ఇక్కడ అనమాట NA. ఈ 3 అర్రేలో అర్రే ఆఫ్ స్ట్రింగ్. ఇది స్ప్లిట్, స్లైసింగ్, యాడింగ్ 2 strings, లూప్ ఆన్ స్ట్రింగ్స్. సో మేబీ అదర్ మెథడ్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే ఇవి స్ట్రింగ్స్లో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే.